ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సభలో మొట్టమొదటిసారిగా నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మీకు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పైబడింది. కానీ మా సూలూరుపేట నియోజకవర్గంలో కొరిడి పేర్నాడు రోడ్ని నిర్మించడం ఇంతవరకు జరగలేదు అధ్యక్ష. ఈ రోడ్డుకి సంబంధించి 3 పంచాయతీలు, 18 హ్యాబిటేషన్లు, 55,000 మంది జనాలు ఉన్నారు అధ్యక్ష. ఇది పులికాట్ జోన్లో ఉన్నందువలన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్మించడానికి అనుమతులు ఇవ్వడం లేదు అధ్యక్ష. ఈ పులికాట్ సరస్సుని అలాగే వాతావరణాన్ని కాపాడడం మనకు ఎంత బాధ్యత ఉందో, అలాగే ఈ 5,000 మంది జీవితాన్ని కూడా కాపాడడం కూడా మనకు అంతే బాధ్యత ఉంది అధ్యక్ష. 2004-09లో మా నాన్నగారు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ రోడ్డు నిర్మించడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ అది పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ రోడ్డుకి ఈ జనాల పరిస్థితి ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళాలనే అత్యవసర పరిస్థితుల్లో కూడా వాళ్ళు 17 కిలోమీటర్లు వెళ్లాల్సింది అధ్యక్ష. కానీ ఈ 17 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే వాళ్ళకి గంట పైగా సమయం పడుతుంది అధ్యక్ష. కాబట్టి అటవీ శాఖ మంత్రి గారు దయచేసి ఈ రోడ్ని శాంక్షన్ చేసి మాకు ఇప్పించవలసిందిగా, అలాగే ఆర్ఎంబీ మంత్రి గారు కూడా దీనికి నిధులు కేటాయించి మాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రెడ్డప్ప గారు మాధవిరెడ్డి, వెరీ బ్రీఫ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు రవాణా శాఖ మంత్రి గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. కడపలో హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కంప్లీట్గా చిన్నపాటి వర్షం వస్తే కూడా మోకాలు ఎత్తు నీళ్ళు వచ్చేసేసి చాలా ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. నేను కనుక్కుంటే అది రిపేర్ ఎవరు చేస్తారు, దాని డ్రైనేజ్ వ్యవస్థ ఎలా చేస్తారంటే ఎవరికి కోఆర్డినేషన్ లేకుండా మాది కాదు అన్నట్టున్నారు అధ్యక్ష. కానీ కనుక్కుంటే ప్రతి ఒక్క ప్రయాణికుడి దగ్గర 5 రూపాయలు సెజ్ వసూలు చేస్తూ ఈ బస్టాండ్ డెవలప్మెంట్కు, దాంట్లో సమస్యల పరిష్కారానికి, ప్రయాణికుల సౌకర్యం కోసం వసూలు చేస్తున్నారని తెలిసింది అధ్యక్ష. దాని ప్రకారం కడప బస్టాండ్కు 3.5 లక్షల రూపాయలు సెజ్ ద్వారా ఈ అక్టోబర్ వరకు డబ్బులు వసూలు చేసుకున్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. తొందరగా దాని రిపేర్ విషయం మీరు ఒకసారి పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు అధ్యక్ష. కాగిత కృష్ణప్రసాద్ గారు క్లుప్తంగా. మా పెడ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గ అధ్యక్ష. అక్కడ ఇప్పుడు ఈ ఫస్ట్ క్రాప్ కటింగ్ అనేది మొదలైంది అధ్యక్ష. అయితే రైతులందరూ కూడా ఈ రోజున ధాన్యం అమ్ముకునే సందర్భంలో నష్టపోతూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకనంటే మిల్లర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అధ్యక్ష వాళ్ళు 1350-1400 రూపాయలకే వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దానివల్ల అంటే వాళ్ళు ఏదైతే రేట్ చెప్పారో దానికి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. దీనికి మా నియోజకవర్గం వ్యాప్తంగా కూడా పూర్తిగా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు అధికారులు మీరు తప్పకుండా మంత్రి వారిని ఆదేశించి రైతులందరికీ కూడా నష్టపోకుండా వారిని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ కడప జగన్మోహన్ అంటున్నారు, కానీ ఆయన రావట్లేదు కాబట్టి చిత్తూరు జగన్మోహన్ గారు మాట్లాడతారు. మున్సిపల్ మంత్రివర్యులకి ఒక చిన్న విజ్ఞప్తి ఏమనగా, చిత్తూరు నియోజకవర్గానికి 50 డివిజన్ల మున్సిపల్ కార్పొరేషన్ నుండి కార్పొరేషన్గా మార్చడం జరిగింది. అయితే మున్సిపాలిటీ ఎప్పటికీ డెవలప్ కాలేదు కాబట్టి ఆయనను కార్పొరేషన్ హోదా ఇచ్చారు. కాబట్టి కార్పొరేషన్ ఎలా ఉండాలి అంటే, కంపారిజన్ చేసుకుంటూ పోతే నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, అనంతపూర్ కానీ, కడప మొన్న కడప చూస్తే చాలా అద్భుతంగా ఉంది. సో వాటన్నిటితో పోల్చుకుంటే మా చిత్తూరుని కూడా, మా ముఖ్యమంత్రి గారు చిత్తూరు నుండే కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రపంచాన్నంతా చూసొచ్చి మన అమరావతిని ఎలాగైతే డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారో, అదే క్రమంలో మా సొంత నియోజకవర్గాన్ని కూడా దృష్టి పెట్టి మా మున్సిపల్ మంత్రి గారిని కొన్ని నిధుల్ని సమకూరిస్తే మా మున్సిపాలిటీని కూడా కార్పొరేషన్ స్థాయికి అభివృద్ధి చేసుకుంటామని మనవి చేసుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఉదయగిరి నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్ సమస్య వల్ల ఫ్లోరైడ్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష. ఓవర్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ అవ్వచ్చు, రకరకాల రీజన్స్ తోటే, సాల్ట్ వాటర్ అవ్వచ్చు, ఈ రీజన్స్ తోటే డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. ముందుగా
ప్రీవియస్ సెషన్లో నేను డయాలసిస్ సెంటర్స్ గురించి అడిగినప్పుడు గౌరవ హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు ఒక డయాలసిస్ సెంటర్ ఇవ్వడం జరిగింది మాకు. వారికి ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఉదయగిరి హాస్పిటల్లో కూడా డయాలసిస్ సెంటర్ రావాల్సి ఉంది. దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చేయమని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే మాకు ఒకటి 100 బెడెడ్ హాస్పిటల్, ఒకటి 50 బెడెడ్ హాస్పిటల్, ఇంకోటి 30 బెడెడ్ హాస్పిటల్ ఉంది. దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్ కింద ప్రపోజల్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి ఆలోచన చేయమని. అలాగే ఉదయగిరి హాస్పిటల్లో ముఖ్యంగా జనరల్ మెడిసిన్ కానీ, జనరల్ సర్జన్ కానీ, పీడియాట్రిషియన్ కానీ డాక్టర్స్ లేరు. చాలా ఇబ్బందిగా ఉంది. మాది ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్కి 110 కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే వ్యవస్థలు సరిగా లేవు. ఒక్కొక్క ఐసీయూ బెడ్డే ఉంది మాకు. వాటి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే లేబర్ రూమ్ ఒకటి చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. 2 హాస్పిటల్స్లో కూడా లేబర్ రూమ్స్ ఆడపడుచులకి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. వాటి గురించి కూడా ఒకసారి ఆలోచన చేయమని గౌరవ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంతేనా? డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. అధ్యక్ష, మిమ్మల్ని అధ్యక్ష అని పిలుస్తూనే చాలా సంతోషంగా ఉంది. కానీ మొన్న టైం లేక చెప్పలేకపోయాను. 2 మాటలు చెప్పి నేను కోరేది కూడా, ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. మీ నాన్నగారు నాకు మంచి స్నేహితుడు. చాలా కాలం మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఒక పాములు పాళీలాగా పైకి ఎక్కటం కింద దిగుతూ అట్లా ఉండి మీరు అప్పుడు మీ పుట్టినరోజున అదే మళ్ళా ఆఖరి రోజు అనుకున్నారు. అప్పుడు నేను చౌదరి గారు అందరితో మాట్లాడి హాస్పిటల్ అయిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఏమైంది రఘు అని అధ్యక్ష ఏమైంది అని అడిగాను. అడిగితే ఆ చెప్పిన మాటలు సభలో అందరూ వినాలి. ఇదే నాకు ఆఖరి రోజు అనుకున్నాను. మనుషులు ఆయనకి సర్జరీ చేసి ఇక్కడ ఓపెన్ చేసి స్టీల్తో ఇదేశారు. వాళ్ళు ఎగిరెగిరి దాని మీద కూర్చున్నారంటే అంటే మళ్ళా బద్దలైపోయి చచ్చిపోతాను అనుకున్నాను. నిజంగా ఆ స్థాయి నుంచి ఇవాళ ఇలా ఉపాధ్యక్షులుగా డిప్యూటీ స్పీకర్గా ఇక్కడ ఉండటం అందరూ సంతోషించింది. మీకున్న భాషా పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, మీకున్న చతురతతో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చిన్న సజెషన్ అధ్యక్ష. 84 మంది మెంబర్లు ఉన్నారు. మాకు కూడా కొత్త మెంబర్లు, మాకెవ్వరికి చాలా మంది తెలియదు. ఆ ఎవరు మెంబర్ మాట్లాడుతున్నారో వాళ్ళ పేరు, ఆ ఫోటో కనుక ఆ కాన్స్టిట్యున్సీ వస్తే మాకు ఒక 2-3 సెషన్లో అందరూ అలవాటు అవుతారు. మీకు కూడా కష్టమే, మాకు కూడా కష్టమే. అన్ని చోట్ల అది కొంచెం ఏదైనా ఈ కొత్త మెంబర్లు అందరికీ పరిచయం అయ్యి మనం అయ్యేసరికి, ఎందుకంటే ఒక ఎవరు తెలిసినా తెలవకపోయినా అందరూ ఒక కామన్ కాజ్ కోసం ఫైట్ చేసి అందరూ ఇక్కడికి వచ్చారు. అందరూ మనం ఇలాగే అందరూ కలిసి ఉండాలంటే అందరికీ ఉండాలని చిన్న సజెషన్ అధ్యక్ష. యాక్చువల్గా టీవీలో అయితే పేరు వస్తున్నట్టుంది, ఇక్కడ లేదు. ఇక్కడ కూడా ఉంటే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.